హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజైతే నేను మీకు మీ హెయిర్ పొడవుగా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ రోజుల్లో అందరూ ఏంటంటే హెయిర్ ఫాల్ అని, డాండ్రఫ్ అని చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ చెక్ పెట్టే ఒక సూపర్ రెమెడీని అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడైతే ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ మన హెయిర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తాయో చెప్తాను. ముందుగా ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల మన హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది. అలాగే ఉసిరి ఆయిల్ని తలకి మసాజ్ చేయడం వల్ల హెయిర్ రూట్స్ కూడా బలంగా అవుతాయండి. అలాగే మందార పువ్వు కూడా జుట్టు కుదుళ్లను మెరుగుపరుస్తుంది, కొత్త జుట్టు పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. తులసి ఆకులు కూడా హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తాయండి. అలాగే గోరింటాకు హెయిర్ గ్రోత్కి బాగుంటుంది, జుట్టును కూడా నల్లగా మారుస్తుంది. మందారాకు కూడా హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. నెక్స్ట్ జామాకు కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ని తొలగించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే మెంతులు కూడా మన హెయిర్లో ఉండే ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. అలాగే కరివేపాకు కూడా జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు మనము ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక 1/2 లీటర్ వరకు కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యేలోపు ఉసిరికాయల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. ఉసిరికాయల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇలాగ రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకున్న ఉసిరికాయలని మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మందారాకును యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత జామాకును కూడా యాడ్ చేసుకోవాలి. జామాకుని యాడ్ చేసుకున్న తర్వాత గోరింటాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు తులసి ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే మందార పువ్వును కూడా యాడ్ చేసేసుకోవాలి. మందార పువ్వు మొత్తం కాకుండా సైడ్ ఉన్న రెక్కల వరకే యాడ్ చేసుకోవాలి. కేసరం అంటారు కదా, ఆ కేసరం తీసేసి పువ్వు రెబ్బల వరకే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాగా బాయిల్ అవ్వాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ బాయిల్ చేసేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అయితే చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ బాయిల్ అయిపోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 1 నైట్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డేకి మనకి చూడండి ఆయిల్ అయితే కలర్ చేంజ్ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక స్ట్రైనర్ హెల్ప్తో వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా అయితే మనం ఆయిల్ని వడపోసుకోవాలి. చూడండి, ఆయిల్ని ఇలా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గాజు బౌల్లోకి మరలా టీ స్ట్రైనర్తో ఆయిల్ని వడపోసుకోవాలి. ఇలాగా 2-3 టైమ్స్ ఆయిల్ని వడపోసుకోవడం వల్ల ఆయిల్ చాలా క్లీన్గా ఉంటుంది. ఫైనల్లీ మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ని గాజు బౌల్లోనే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని మనము వీక్లీ 2-3 టైమ్స్ తలకి బాగా మసాజ్ చేసుకోవాలండి. స్కాల్ప్కి పట్టే విధంగా బాగా మసాజ్ చేసుకోవాలి. అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో వీడియో అయితే నచ్చింది కదా ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.